వైజాగ్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. వైజాగ్ లో ప్రతి నెల 2వ మంగళవారం అద్భుతకరంగా స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన పరిశుద్ధ ఆత్మదేవుడు జూలై నెల నుంచి ప్రారంభించబోతూ ఉన్నారు. మరి ఈ నెల అనగా జూలై 9వ తారీఖు ఉదయం 9 గంటలకు మరి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనందరి జీవితాలలో మరి ఆ రోజున కార్యం జరిగించనే ఉన్నారు. అడ్రస్ నోట్ చేసుకోండి. సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, దొండపాడు రోడ్. మరి తప్పక అందరూ పాల్గొనండి. ఏ సమస్యలతో, ఏ భయంకరమైన పోరాటాలతో, ఇబ్బందులతో, ఇరుకులతో, భయంకరమైన పరిస్థితుల మధ్యలో ఉన్న ఇదిగో ఆ పరిస్థితులు మనల్ని అతలాకుతలం చేయాలని అనుకుంటుంది. అపవాది భయంకరమైన పరిస్థితులు తీసుకొచ్చి మనల్ని ఇంకా దిగజారేటట్టుగా, కృంగిపోయేటట్టుగా, భయంకరమైన పోరాటాలతో మనల్ని చాలా సమాధానం లేకుండా చేస్తూ ఉంటాడు. కానీ దేవునిదే విజయం అండి. ఆమేన్. మిమ్మల్ని ఆధ్యాత్మికంగా నడిపించడానికి, మీరు ప్రతి పరిస్థితిలో ఇంకను బలపరచడానికి దేవుడే ఈ అద్భుతమైన స్వస్థ తైలాభిషేక ఆరాధనని నడిపించనై ఉన్నారు. వైజాగ్ ప్రాంతంలో తప్పక మీరు రండి. మీతో పాటు అనేకులను తీసుకొని రండి. మీ కన్నీళ్లను దేవుడు నాట్యంగా మార్చబోతూ ఉన్నారు. ఖచ్చితంగా 9 గంటలకి మరి ఈ ఆరాధన ప్రారంభించబడుతుంది. అనేక ప్రాంతాల నుంచి మరి సమయానికి రండి. అందరం కలిసి ప్రభులో ఆనందిద్దాం. జూలై 9వ తారీఖు ఉదయం 9 గంటలకి సుబ్బలక్ష్మి కళ్యాణ మండపము, దొండపాడు రోడ్, రైల్వే న్యూ కాలనీ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించిన గాక. ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా ప్రభు మనందరితో మాట్లాడనే ఉన్నారు. ప్రతిరోజు లేవగానే చాలా చక్కగా మరి ప్రభు మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ఉన్నాం. మరి మన బ్రతుకులను మార్చుకుంటున్నాం. ఆయన మాటల ద్వారా ఎంతగానో మరి నూతనమైన కార్యాలు మన జీవితాల్లో మనం చూస్తూ ఉన్నాం. మరి ఉదయకాల సమయంలో మరి ఆలస్యం చేయకుండా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా? పేతురు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు, కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలమున మీరు దుఃఖము కలుగుచున్నది. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నారు కదా. కొద్ది కాలము శోధన మరి మన జీవితాల్లో ఉంటుంది, కానీ ఖచ్చితంగా ఆ శోధన తర్వాత మనము ఆనందముతో ముందుకు సాగుతామని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. మనం ఎప్పుడు కూడా ఆనందించే వారమేనండి. ఆమె కొన్ని సమయాల్లో, కొన్ని సందర్భాలు, కొన్ని సమస్యలు మనల్ని బలహీనంగా చేస్తూ ఉంటాయి. కానీ ఆ బలహీనతల్లోనే మనం నిలబడినప్పుడు తర్వాత మన జీవితాలు చాలా అద్భుతకరంగా, సంతోషకరంగా ఉంటాయని దేవతి దేవుడు మాట్లాడుతున్నారు. ఈ రోజున కష్టాలు వస్తున్నాయని, ఇబ్బందులు వస్తున్నాయి, లేకపోతే భయంకరమైన పరిస్థితులు వస్తున్నాయని దేవునికి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారా? దేవునికి దూరంగా బ్రతుకుతూ ఉన్నారా? మనం అలాంటి వారిగా ఉండడానికి వీల్లేదండి. చూడండి, దేవుడు ఖచ్చితంగా తగిన సమయంలో ఆ దుఃఖాన్ని తొలగించి ఆనందాన్ని మన జీవితాల్లో నింపే దేవుడై ఉన్నారు. అందుకని ధైర్యంగా ఉండండి. ఎప్పుడు కూడా మన జీవితం ఒకేలాగా ఉండదు. జీవితంలో ప్రతి పరిస్థితి మార్చివేయబడుతుంది. అయితే మనం ఏమి చేయాలంటే దేవుని పైన సంపూర్ణంగా ఆధారపడే వారిగా ఉండాలి. మరి చాలా మట్టుకు దేవుని పైన ఆధారపడడం కంటే ఎక్కువగా మనుషుల పైన ఆధారపడుతూ మన జీవితాలను ఇప్పటికీ నాశనం చేసుకుంటూ ఉన్నాం కదా. కానీ చూడండి, అన్నిటిని పక్కకు పెట్టి ముందుగా దేవునికి స్థానం ఇచ్చే వారిగా ఉంటే ఆయన అద్భుతమైన రీతిలో మన జీవితంలో ఆయన మనకు సహాయకుడిగా ఉండి మన జీవితాలని ఉన్నత స్థితిలో ఉంచుతారు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొద్ది కాలమే దుఃఖం అండి, కానీ ఆ దుఃఖము తర్వాత దేవుడు ఆ సమస్యని మన నుంచి తొలగించి అద్భుతమైన రీతిలో మన జీవితంలో సంతోషాన్ని నింపుతారు. ఆమేన్. అయితే సంతోషము కంటే ముఖ్యంగా మనం ఏం చేస్తూ ఉంటామంటే, ముందే మన జీవితం అంతా అయిపోయిందని, మన బ్రతుకే అయిపోయిందని, లేదా సమస్యల్ని బట్టి, ఇబ్బందులు బట్టి, పోరాటాలను బట్టి ఆగిపోతూ ఉంటాం ఆ సంతోషాన్ని చూడకముందే. కొన్నిసార్లు కొద్దిమంది మరి ఏ ఆనందాన్ని జీవితంలో చూడకముందే ఉన్న సమస్యల్ని బట్టి
ఏదో ఒకటి నా జీవితంలో చేసుకోవాలి అంటే ఆత్మహత్య చేసుకోవాలనో, లేదా ఇంకా ఏదో మరి తెలవని అసంతృప్తి జీవితంలో మనకి మనమే మరి జీవితాల్లో ఆలోచిస్తూ అసంతృప్తితో ముందుకు వెళ్ళి జీవితాన్ని మొత్తం నాశనం చేసుకున్నాం. అలాంటి వారిగా ఉండద్దు. కొద్ది కాలమే దుఃఖ సమయం, కానీ దాని తర్వాత దేవుడు ఘనమైన కార్యాలు జీవితాలు జరిగించనే ఉన్నారు. ఈ సమయంలో మరి చాలా దుఃఖపడుతూ ఉన్నారా? ఏదో విషయంలో ఏదో కొరత ఉందండి నా జీవితంలో, ఆ కొరతను బట్టి నాకు ఎప్పుడు దుఃఖమే అంటూ ఉన్నారా? లేదండి, ప్రతి కొరతను తొలగించి అద్భుతమైన రీతిలో సహాయం చేసే దేవుడు మన దేవుడు. తగిన సమయంలో తగిన కాలంలో మనం ఫలించే వారిగా ముందుకు సాగుతాం. మరి ఉదయకాల సమయంలో ఆలస్యం చేయకుండా ఇంకా ముందుకు వెళ్దామా? జీవితాల్లో మరి ఉద్యోగం లేదనో, లేదా గర్భఫలం లేదన్నా, లేదా ఇంకా అనేకమైన సమస్యలు, పోరాటాల్లో, ఇబ్బందులు, ఇరుకులు, ఇలా చాలా విషయాల్లో బలహీనులుగా అయిపోయి దుఃఖపడుతూ ఉండొచ్చు. కానీ ప్రతిదీ కూడా మన మంచికే, ప్రతిదీ మన మేలుకే, ప్రతిదీ మన క్షేమం కొరకే. ఆమె అందుకే నేను ఉదయకాల సమయంలో ప్రార్థన చేద్దాం, ఓపికతో ముందుకు సాగుదాం, దేవుని అడుగుదాం. దేవ చక్కని ఓపికను దయచండి, ప్రార్థన జీవితం దయచండి, విశ్వాసాన్ని దయచండి. ఎన్ని శోధనలు వచ్చినా తట్టుకునే నిలబడి మీ నామాన్ని మహిమపరిచే వారిగా మేము ఉండాలని ప్రార్థన చేద్దాం. ఈ దుఃఖము నాట్యంగా మార్చబడాలంటే, మన కన్నీళ్ళు తుడవబడాలంటే ప్రభు పాదాలు పట్టుకునే వారంగా ఉండాలి. మరి ప్రార్థన చేద్దాం. ఆ ప్రార్థన అద్భుతమైన దేవుడవయ్య, చాలా చక్కగా ఉదయకాల సమయంలో మాతో మాట్లాడేందుకు స్తోత్రం. మీ బలమైన మాటలు మా జీవితాల్లో ఎంతో బలమైన కార్యాలను చేస్తుందయ్యా ప్రభా. ప్రతి ఆటంకాలపైన విజయం దయచేయండి. అలా మేము ప్రార్థన చేస్తున్నాం. ఉదయకాల సమయంలో క్షేమం కలుగును గాక అని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఎంతమంది అయితే ప్రభా బలహీనులుగా ఉన్నారు, ఎంతమంది అయితే ప్రభా ఇదిగోండి వాటిలలో ప్రభా భయంకరమైన పరిస్థితుల్లో దిగజారిపోయి ఉన్నారు. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకున్నాం. ఈ దుఃఖము ప్రభా మా మేలు కొరకే అని గ్రహిస్తూ ప్రతి విషయంలో కూడా మీ నామాన్ని మహిమపరిచే వారిగా ఉందుము కాక. ప్రతి ఆటంకాలపైన విజయం దయచేయండి, ఉన్నతమైన స్థితిలో ఉంచండి, బ్లెస్ చేయండి. ఉదయకాల సమయంలో ప్రభా ఇదిగోండి ఎంతమంది అనారోగ్య పరిస్థితిలో ఉన్నారు, ఇప్పుడు మీ ఆరోగ్యం, మీ శక్తి, మీ బలం అయ్యా ఇదిగోండి వారిని నింపబడును కాక అని ప్రార్థన చేస్తాం. ప్రతి బలహీనత పైన విజయం దయచేయండి. అలానే ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ ధైర్యం, మీ కృపను, మీ కనికరాన్ని మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును కాక. ఆమేన్.